తాను ఎలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గనని, అరెస్ట్ చేసినా భయపడేది లేదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గం ప్రజలను కలవనీయకపోవడం దారుణం అన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నాననేది అవాస్తవాన్ని కొట్టిపారేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ సీఎం చంద్రబాబు ట్రాప్లో పడవద్దని సూచించారు. మరోవైపు పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటన వ్యతిరేకిస్తూ కూటమి కార్యకర్తలు నిరసనకు దిగారు. రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ మిథున్ రెడ్డి, గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో నిరసనలు పెరగడంతో అప్రమత్తమైన పోలీసులు మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. పుంగనూరులో నెలకొన్న హైటెన్షన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఎలా ఉంది పరిస్థితి? మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ కూడా కూటమి నేతలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎలా చూడాలి? ఎలా ఉంది పరిస్థితి? రైట్ చందు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా పుంగనూరు నియోజకవర్గంలో చేసినటువంటి అరాచకాల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ ఆ పుంగనూరులో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆ క్యాడర్ తోటి మమేకమయ్యేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు వాళ్ళతోటి ఒక సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయం పుంగనూరుకు బయలుదేరేందుకు ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయన హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మిథున్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ప్రతిపక్షాలను అంటే అటు అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం కానీ అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించి ఎవరిని కూడా నియోజకవర్గంలో తిరగనీయకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని భారీ ఎత్తున అరాచకాలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు నియోజకవర్గంలో ఇప్పుడు తిరిగేందుకు వీలు లేదు అని చెప్పేసి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున పుంగనూరులో ఆందోళనకు దిగారు. అక్కడ పెద్ద స్థాయిలో ఆందోళన జరిగినటువంటి నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి పోలీసులు ప్రస్తుతానికి మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పుంగనూరులో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పుంగనూరుకి సంబంధించి ఎవరైతే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క టీడీపీ అలాగే బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆందోళనకు దిగడంతో పుంగనూరులో ఇంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. టిట్ ఫర్ టాట్ అంటే ప్రస్తుతానికి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ చుట్టుకున్నాయని చెప్పేసి కూటమి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్, థ్యాంక్ యూ రాజు.
కొత్తగా మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది. కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి ఇబ్బంది పడినారు వాళ్ళంతా 9 గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామనడం, దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం. ఇప్పుడు ఇక్కడ వచ్చి సాధించేది ఏం లేదు. దాదాపు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో. అప్పుడు చేయలేంది ఈరోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏముండదు. ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లో కాలు బయట పెట్టాలంటే 307 లే ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని 4 సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి, జనసేన బీజేపీ కార్యకర్తలు, నాయకత్తులు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రానవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది. పుంగనూరు ప్రశాంతంగా